కుప్పం నియోజకవర్గ బాధ్యతలను ఇకపై తానే చూస్తానని ఇప్పటి వరకు సమన్వయకర్తగా పనిచేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సేవలను రాష్ట్ర స్థాయిలో వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో కుప్పం బాధ్యతలు తీసుకున్న కంచర్ల శ్రీకాంత్ ఎన్నికల నిర్వహణతో పాటు గత 2 ఏళ్లుగా పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించారని అభినందించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం కుప్పం నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారితో పాటు ఇతర ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై కుప్పంలో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసేలా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇకపై 2 నెలలకోసారి నియోజకవర్గంలో పర్యటిస్తానని, పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తా, మండల క్షేత్రస్థాయి నాయకులు, నేతలకు అనుచరులుగా మారిపోవడం తగదన్నారు. క్షేత్రస్థాయిలో కీలక పదవుల్లో ఉన్న యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు పూర్తి స్థాయిలో బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడం ద్వారా నాయకులుగా తయారవ్వాలన్నారు. నామినేటెడ్ పోస్టులో ఉన్నవారు వారి శాఖల వ్యవహారాలు, కార్యకలాపాల్లోనే భాగస్వాములు కావాలన్నారు. రాష్ట్ర స్థాయి పదవుల్లో ఉన్నామని, ప్రభుత్వ కార్యక్రమాల్లో మితిమీరిన జోక్యం చేసుకోవడం మంచి పద్ధతి కాదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. నియోజకవర్గ స్థాయిలో 2 ముఖ్య నేతల పనితీరుపై చంద్రబాబు ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఉన్న ఖనిజ వనరుల ఆధారంగా డీప్ ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ ఎలిమెంట్ రిఫైనింగ్ హబ్గా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గిరిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులను కోరారు. భారత టెక్ కారిడార్లో సిద్ధంగా ఉన్న ప్లగ్ అండ్ ప్లే ప్రయోగశాలలు వినియోగించి మెటలర్జీ, అల్ట్రా ప్యూర్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ల్యాబ్ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. రష్యా పర్యటనలో భాగంగా రేర్ ఎర్త్ మినరల్ సంస్థ గిరిడ్మెట్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ మాస్కోలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత్లో విస్తరిస్తున్న ఈవీ, పవన విద్యుత్ మార్కెట్లకు సరఫరా చేసేందుకు గిరిడ్మెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని వినియోగించి నెల్లూరులో ఫుల్ సైకిల్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం నియోడైమియం మ్యాగ్నెట్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటులో భాగస్వాములు కావాలన్నారు. భారత్ టెక్ కారిడార్లో సిద్ధంగా ఉన్న ప్లగ్ అండ్ ప్లే ప్రయోగశాలలు వినియోగించి మెటలర్జీ, అల్ట్రా ప్యూర్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్ ల్యాబ్ ఏర్పాటుకు చొరవ చూపాలని కోరారు. పారిశ్రామిక వ్యర్థాలు, మైనింగ్ టెయిలింగ్స్ నుంచి అరుదైన లోహాలు వెలికి తీసేందుకు సాంకేతికతను అందించడంలో భాగస్వాములు కావాలని కోరారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు నామినేషన్లు దాఖలు చేశారు. అమరావతి అసెంబ్లీ భవనంలో సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. ఈ నామినేషన్ల దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ 2 సెట్ల నామినేషన్లను సమర్పించారు. ప్రతిపాదకులుగా చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంతం వెంకటేశ్వరరావు, తంగిరాల సౌమ్య సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ 2 సెట్ల నామినేషన్లను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్ తాతయ్యలు సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్ 2 సెట్లు నామినేషన్ను సమర్పించారు. ప్రతిపాదకులుగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, బోడే ప్రసాద్లు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయ్ కుమారితో పాటు కూటమి నేతలు జ్యోతుల వెంకట అప్పారావు, వనమాడి వెంకటేశ్వరరావు, వరపుల సత్యప్రభ, బండారు సత్యానందరావు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ తదితర నేతలు పాల్గొన్నారు. సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన అక్షర యోధుడు రామోజీరావు సేవలు చిరస్మరణీయమని సీఎం చంద్రబాబు అన్నారు. పత్రికా రంగం అంటే వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అని భావించి ఆచరించి చూపిన ఆదర్శవాది రామోజీరావు అని పేర్కొన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, మీడియా రంగంలో ఓ యుగకర్త, అక్షర యోధుడు రామోజీరావు 2వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘన నివాళులు అర్పించారు.
సామాన్య కుటుంబం నుంచి అసామాన్య శిఖరాలను అధిరోహించి మీడియాను ప్రజా చైతన్యానికి వేదికగా మలిచిన ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత, ధైర్య సాహసాలతో నడిచిన ఆయన ప్రస్థానం తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. పత్రికా రంగం అంటే వ్యాపారం కాదు, సామాజిక బాధ్యత అని భావించి ఆచరించి చూపిన ఆదర్శవాది రామోజీ అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు గర్వించే మీడియా సంస్థలను అందించిన ఆయన స్థానం ప్రజల హృదయాల్లో శాశ్వతమని అన్నారు. రామోజీరావు కీర్తి అజరామరం అని ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకుందామన్నారు. బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీయాత్ర టూరిస్టు బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 3 చనిపోవటం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. బీహార్లోని ఔరంగాబాద్ సమీపంలో నెల్లూరు జిల్లాకు చెందిన కాశీయాత్ర టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో 3 చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతోన్న వైద్యంపై ఆరా తీశారు. నెల్లూరు జిల్లా నుంచి 46 మంది యాత్రికులతో కాశీ వెళ్లిన ఈ బస్సు ఔరంగాబాద్ వద్ద మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టిందని అధికారులు సీఎంకు తెలియజేశారు. ఈ దుర్ఘటనలో 3 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, 15 మందికి గాయాలయ్యాయని వివరించారు. బీహార్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి బాధితులకు సాయం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదం నుంచి బయటపడిన యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు బీహార్ ఉన్నతాధికారులతో పాటు అక్కడి స్థానిక ప్రభుత్వ యంత్రాంగంతో ఏపీ అధికారులు నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులను గయాలోని అనుగ్రహ నారాయణ మగధ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలియజేశారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చే అంశంపై బీహార్ ప్రభుత్వంతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. విశాఖకు చెందిన క్రైస్తవ మత బోధకులు విశ్రాంత ఆర్చ్ బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. డాక్టర్ మల్లవరపు ప్రకాష్ సమాజానికి చేసిన సేవలు ఎనలేనివని సీఎం వ్యాఖ్యానించారు. కడప, విజయవాడ, విశాఖపట్నంలో బిషప్గా సుదీర్ఘకాలం పాటు ఆయన అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సీఎం పేర్కొన్నారు. ప్రకాష్ కుటుంబ సభ్యులకు, క్రైస్తవ మత పెద్దలకు, వారి అనుచరులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విశ్రాంత ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా హృదయ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 11న ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విశ్రాంత ఆర్చ్ బిషప్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా హృదయ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున 2:30 సమయంలో విశాఖలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1949 జనవరి 29న నిజామాబాద్ జిల్లాలోని జాడి జమలాపూర్లో అంతయ్య, అన్నమ్మ దంపతులకు జన్మించిన మల్లవరపు ప్రకాష్ 1979 అక్టోబర్ 10న గురువుగా పట్టాభిషిక్తులయ్యారు. 1988 జూలై 22న బిషప్గా బాధ్యతలు స్వీకరించారు. 1998 నుంచి 2002 వరకు కడప బిషప్గా ఆధ్యాత్మిక సేవలందించారు. విజయవాడ కేథలిక్ డయాసిస్లో 2002-2012 వరకు డాక్టర్ మల్లవరపు ప్రకాష్ బిషప్ పీఠాధిపతిగా సేవలందించారు. 2012 నుంచి 2024 వరకు విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా కొనసాగారు. ఆర్చ్ బిషప్ ప్రకాష్ మరణ వార్త తెలిసి తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన సేవలు చిరస్మరణీయమని ఆంధ్ర, తెలంగాణ ఆర్చ్ బిషప్లు, విజయవాడ కథోలిక పీఠం బిషప్ డాక్టర్ తెలకతోటి జోసెఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, వికార్ జనరల్ ఫాదర్ ఎం గాబ్రియల్ పేర్కొన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్చ్ బిషప్ కార్డినల్ పోల ఆంథోనీ, ప్రస్తుత విశాఖపట్నం అగ్రపీఠం ఆర్చ్ బిషప్ ఉడుముల బాల నివాళులర్పించారు. మల్లవరపు ప్రకాష్ పార్థివ దేహాన్ని విశాఖపట్నంలో ప్రజల దర్శనార్థం ఉంచారు. అంత్యక్రియల వివరాలను ఇంకా నిర్ణయించలేదని విజయవాడ బిషప్ డాక్టర్ తెలగుతోటి జోసెఫ్ రాజారావు తెలియజేశారు. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజులు వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు పలు జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 2 రోజులు వాతావరణ పరిస్థితులు మారనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. విపత్తు నిర్వహణ సంస్థ అంచనాల ప్రకారం ఈ రోజు, రేపు అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వర్షాల సమయంలో ఆకస్మికంగా ఈదురుగాలులు, ఉరుములు సంభవించే అవకాశం ఉందన్న ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, ప్రకటనల హోర్డింగ్స్ కింద నిలబడకుండా ఉండాలని హెచ్చరించారు. ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత భవనాలు లేదా రక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించడం ప్రారంభమైన వెంటనే బహిరంగ ప్రదేశాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. వర్షాలు, గాలుల ప్రభావంతో విద్యుత్ తీగలు తెగిపడే అవకాశం ఉన్నందున అలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రంలో వడగాల్పుల ప్రభావం కూడా కొనసాగనుంది. మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో 10 మండలాలు, విజయనగరం జిల్లాలో 13, పార్వతీపురం, మన్యం జిల్లాలో 6, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2, పోలవరం జిల్లాలో 8, కాకినాడ జిల్లాలో 8, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 మండలాలు, కృష్ణా జిల్లాలో 3 మండలాలతో పాటు ఏలూరు, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఒక్కో మండలంలో తీవ్ర వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై జరుగుతున్న అసత్య ప్రచారాలను ఉంగుటూరు టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారని, వీటికి తాము రాజకీయంగా, చట్టపరంగా సమాధానమిస్తామని హెచ్చరించారు. విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ తాము టీడీపీ కార్యకర్తలమని చెప్పుకోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 24 వరకు పార్టీ కోసం ఆయన చేసిన సేవలేమిటో చెప్పాలని, పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు మానుకుని అభివృద్ధిపై చర్చకు రావాలని రోజుల నుంచి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి రావడానికి రీల్స్ చేస్తున్నారు. కొంతమంది పసుపు చొక్కాలు వేసుకుని, సైకిల్ వేసుకుని. పాల ఫ్యాక్టరీ చైర్మన్ గారు అంతకుముందు 19 నుంచి 24 మధ్యలో ఈ పాల ఫ్యాక్టరీ చైర్మన్ గారు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు? గన్నవరం పార్టీ ఆఫీస్, దేవాలయం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన రోజున ఏమైపోయారు? 24 ఎలక్షన్ ముందు ఒక్కరోజైనా మీరు ఏ రోజైనా ఎక్కడైనా క్యాంపెయిన్ లో పాల్గొన్నారు? 3 ఏళ్ళు కలుపుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు అని చెప్తుంటే మీరు కూడా ఆ భ్రమంలో ఉన్నట్టున్నారు. 3 ఏళ్ళు కాదు కదా, 30 ఏళ్ళు ఆగినా సరే మీ నాయకుడు ఉన్న భ్రమంలో వచ్చి మీరు కూడా అదే భ్రమంలో బతుకుతారు. మీ జనాలు మిమ్మల్ని, మీకు అధికారం ఇవ్వడం అనేది కల్లా. అది మొన్న ఎలక్షన్ లో తేలిపోయింది. మీరు ఎంతసేపు ఆ నోరేసుకొని పడినంత మాత్రాన ఏమీ ఉపయోగం లేదు. జిల్లాలో మీతో పాటు ఇంక 2-3 నాయకులు అట్టంటి వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ చూసే మీ పార్టీకి ప్రజలు ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇంకా తెలుసుకోకుండా అదే నోటు దురుసు, అదే నోరేసుకొని, డ్రైనేజ్ నోరేసుకొని పడతామంటే అది మీ నైతికతకే వదిలేస్తున్నాము. మా గన్నవరం గుడివాడ టికెట్ల గురించి అవాకులు చవాకులు పెడుతున్నాడు. ఈ గన్నవరం గుడివాడ టికెట్లు నువ్వేమన్నా ఇస్తావా? టికెట్లు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారి దగ్గర ఏమన్నా పాద పూజ చేస్తే నీకు చెప్పారా? యార్లగడ్డ వెంకట్రావు గారి గురించి నువ్వు మాట్లాడతాకి నీకేం హక్కు ఉంది? ఆయన చేసిన అభివృద్ధిలో సగం కూడా చేయలే నువ్వు. మీ జిల్లా పార్టీ మంత్రిగా ఉన్నావు నువ్వు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో. మా గన్నవరంలో జరిగిన అభివృద్ధిలో 0% కూడా నువ్వు జిల్లాలో చేయలేదు. నీకేం హక్కు ఉందని నువ్వు మాట్లాడుతున్నావు ఆయన గురించి? ఏమి తెలియకుండా వెంకట్రావు మీద పేలాపులు, మన గుడివాడ మీద పేలాపులు, నీకేమన్నా నువ్వేమన్నా పేగ చేస్తున్నావా? చంద్రబాబు నాయుడు గారికి నీకేమన్నా చెప్పాడు రహస్యంగా వాళ్ళకి లేదు టికెట్ అని? ఒకలేమో ఆయన మాట్లాడుతున్నావు, రైతులు ఇంటికి వెళ్తున్నావా ఏంటి? మాకు అర్థం కావట్లేదు. అర్థమవుతాడు చెప్పు ఒకసారి. ఎందుకంటే ఇలాంటి మాటలు మీరు జరిగింది చెప్పండి. మీరు పడిపోయారు, సాంతం పడిపోయారు. మీకేదో జనం నమ్మి ఓట్లు వేశారు, అసెంబ్లీ చూశారు, అసెంబ్లీ పాలన చూశారు, మంత్రుల మాటలు చూశారు, ఇవన్నీ చూశారు. చూసి మీరు పనికిరారి దద్దమ్మలని తీసుకెళ్ళి తప్పుకిని పడేశారు. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. మరికొన్ని ఘటనలు చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. తమకు అన్యాయం జరిగిందని తెలియని చిన్నారులు కోకొల్లలు. వారికి సమాజంలో ఉన్న చెడును తెలియజేయాల్సిన బాధ్యత పెద్దలపై ఉంది. ఇప్పటికే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పేరుతో అవగాహన కల్పించినా మరింతగా ప్రచారం చేయాలన్న లక్ష్యంతో మరో వినూత్న కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఖాకీ స్టూడియో బృందంతో శ్రీకారం చుట్టారు.
సమాజంలోని చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో విజయవాడ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఖాకీ స్టూడియో ద్వారా వీడియోలు రూపొందించి చిన్నారుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. లైంగిక వేధింపులకు గురైతే చిన్నారులు ఎలా స్పందించాలో తెలియజేసేలా కార్టూన్లతో వీడియో రూపొందించారు. ఏమీ తెలియని చిన్నపిల్లలకు చెప్పడం మా ధర్మం అంటూ 3 కార్టూన్ పాత్రలతో చెప్పించారు. నో, గో, టెల్, ప్రతి చిన్నారి భద్రత మనందరి బాధ్యత అంటూ ముగింపు పలికారు. పిల్లలు ఎవరైనా ఇష్టం లేని విధంగా మిమ్మల్ని తాకితే గట్టిగా నో అని చెప్పండి. మీ శరీరంపై హక్కు మీకే ఉందంటూ కార్టూన్ తెలియజేస్తుంది. పిల్లలు ఎవరైనా మిమ్మల్ని తాకినప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తే మాత్రం వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన చోటుకు వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి అని గో చెబుతుంది. పిల్లలు ఎవరైనా టెల్ మీతో అసభ్యంగా లేదా విచిత్రంగా ప్రవర్తిస్తే వెంటనే మీ తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పండి అని టెల్ చెబుతోంది. చెప్పడం ధైర్యం అంటూ కార్టూన్ రూపంలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎవరైనా మీకు ఇష్టం లేని విధంగా తాకితే గట్టిగా నో అని చెప్పండి. మీ శరీరం మీద హక్కు మీకే ఉంది. పిల్లలు నేను గో. ఎవరైనా మిమ్మల్ని తాకినప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే అక్కడి నుండి గో అవ్వండి, సురక్షితమైన చోటుకు వెళ్ళండి. పిల్లలు నేను టెల్. ఎవరైనా మీతో అసభ్యంగా లేదా విచిత్రంగా ప్రవర్తిస్తే వెంటనే మీ తల్లిదండ్రులకు లేదా టీచర్లకు చెప్పండి. చెప్పడం ధైర్యం. ఏమీ తెలియని చిన్నపిల్లలకు చెప్పటం మా ధర్మం. అందరికీ తెలిసేలా చెయ్యటం మీ ధర్మం. నో, గో, టెల్. గుర్తుపెట్టుకోండి, ప్రతి చిన్నారి భద్రత మనందరి బాధ్యత. కృష్ణా జిల్లా కాంకిపాడు మండలంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట పొలాల్లోకి దూసుకు వెళ్లి పల్టీ కొట్టింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణికులు ఎలాంటి గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గన్నవరం డిపోకు చెందిన 220 నంబరు ఆర్టీసీ బస్సు తెన్నేరు నుంచి గన్నవరం వైపు వెళుతుండగా తెన్నేరు మంతన మధ్య మార్గంలో ఒక్కసారిగా స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో బస్సు నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, తోటి ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టి బస్సులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాకపోవడం విశేషం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.